నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీల అభివృద్ధి ఘనత చంద్రబాబుది. టీడీపీ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం అంగన్వాడీల 4వ రోజు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ కాసిం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణలో కంటే అదనంగా వేతనం ఇస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా అప్పుడు 1000 రూపాయలు పెంచారు. కానీ 2019లో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు లేవు. అదే రేట్లు ఇప్పుడు ఉన్నట్టయితే మేము కూడా అడగకపోయేవాళ్ళం. ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్ నుంచి పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్ని ధరలు పెరిగిపోయాయి. మరి ధరలు పెంచినటువంటి ప్రభుత్వాలు జీతాలు కూడా పెంచాలి కదా అని మేమందరం ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు వాళ్ళకి 5% వాళ్ళకు శాలరీగా పెట్టారు. అదే శాలరీ వాళ్ళు అందుకోబోతున్నారు త్వరలో. ఆ శాలరీ మేము ఇస్తాము అని మీరు కూడా మరి అంగన్వాడీ సెంటర్ ఏదైతే తెలకల్లో సిడి ఆఫీసర్ చేశారు, తర్వాత రెవెన్యూ ఆఫీస్ నుంచి 3 days చేస్తూ ఉన్నారు. ఏదైతే మీ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీస వేతనం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్ట్ ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వడం కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వటం, ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వటం, ఇవన్నీ కూడా న్యాయపరమైనటువంటి సమంజసమైన కోరికలు వాస్తవం. నిజంగా మీ విషయానికి వస్తే మీరు చేసేటువంటి చాకరీ బాలితులకు కావచ్చు, చనిపిల్లలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, మీరు చేసే చాకరీ మనం చెప్పినట్టు తల్లులు చేసే చాకరీ కన్నా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అంగన్వాడీ సెంటర్ కనుక ఈరోజు సెలవు అంటే చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, ఎక్కడ చెప్పాలని చెప్పని. ఇదే పని సిటీలో కానీ లేకపోతే అమెరికాలో కానీ చేయాలంటే ఉద్యోగం పోతూ, సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతూ పిల్లల్ని ఎవరు ఏజెన్సీకి చెప్తే వాళ్ళకి ₹1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. అటువంటి బాధ్యతను మీరు చేస్తున్నప్పుడు మీకు మహిళామూర్తులుగా, మాతృమూర్తులుగా మీరు చేసే చాకరీకి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. కానీ ఈ విధంగా తాళాలు పాల్గొట్టడం, వాలంటీర్స్ చెప్పడం, సచివాలయం చెప్పడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా చేయాల. ఎందుకంటే ఏదైనా చర్చ జరగాలి, ఎన్నికల ముందు ఎవరైతే మాటిస్తారో వాగ్దానం ప్రకారం పక్క రాష్ట్రం కన్నా మేము ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పిన మాట అంటాం, అందరూ కూడా నమ్మడం జరిగింది. ఆ విధంగా కాకుండా కనీస చర్చలు జరగకుండా ఒక చోట అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కడం జరిగింది. ఒక చోట వృత్తి చేస్తే ఒక అంగన్వాడీ వర్కరు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అంటే ఈ విధంగా మానసిక ఒత్తిడి చేస్తూ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి తరంలో నిజంగా ఇంతమంది మహిళలు రోడ్డు మీద రావడం అనేది చాలా బాధాకరమే. ఏకాటి ఇల్లు లేక మీ సెంటర్ తప్ప బయట ప్రపంచంకి సంబంధం లేదు. కానీ రోజు రోడ్డు మీద కూర్చొని ఇంతమంది మాతో కూర్చుంటే మనసు ఏమాత్రం కలగకుండా ఈ విధంగా దౌర్జన్యంగా పోవడం చాలా బాధ. ఈరోజు ప్రత్యేకంగా CIT కానీ, అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని విధాలు అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మీ దానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. తప్పకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కరు చెప్పేది మనందరూ కూడా వెళ్ళండి, వాళ్ళకి మద్దతు పలకండి. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం, అదేవిధంగా ఎన్నికల్లో తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి మీరు ఏదైతే న్యాయపరి డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం, తప్పకుండా అధికారం వచ్చిన వెంటనే అంగన్వాడీ సోదరిమణులకు డిమాండ్ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మరి మధ్యాహ్నం భోజనం తెచ్చుకొని చేస్తాం. చాలామంది పాపం క్యారేజ్ కట్టుకొని వస్తూ ఉన్నారు, ఇంటికాడ చెప్పుకోవాలి, సమానం చెప్పుకోవాలి. మరి ఇటువంటి విధంగా ఎప్పటికప్పుడు ఆ సెంటర్లో జరిగిన విషయాలు ఫోన్ దగ్గర పెడతా ఉండాలి. చేసే వర్క్ టీచర్లు కానీ, గవర్నమెంట్ టీచర్లు కానీ మీ వర్క్ ఎక్కువ లోడ్ పెరిగిపోయింది. అడు రికార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టికల్ వర్క్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. నిజంగా ఈ వర్క్తో మీరు ఆదాయం ఎక్కువ అని చెప్పి వెల్ఫేర్ స్కీమ్స్ రావట్ల. వెల్ఫేర్ స్కీమ్స్ నిజంగా నవరత్నాలు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా నిజంగా మీ అందరూ 10,000 రూపాయలు జీతం అంటే ఆర్థికంగా వెనకబడి ముందున్నట్టు మాత్రం కాదు. ఆ మొక్కతో నీకు వచ్చే స్కీమ్స్ ఏమీ రాకుండా పెన్షన్ రాదు, అమ్మఒడి రాదు, ఎటువంటి స్కీమ్స్ కూడా రావట్లా. ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నా, ఒట్టు పెరుగుతూ ఉంది. అందువల్ల తప్పకుండా మీకు పూర్తిగా మా యొక్క సహకారం, మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ డిమాండ్స్ ఇంకా 5 ఉన్నాయి.
ప్రమోషన్స్ అయ్యే డిమాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా శాలరీస్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ ఎక్స్పీరియన్స్ పెరిగిన సీనియారిటీ పెరిగిన శాలరీస్ పెరుగుతాయంటే మీరు ఎన్ని ఏళ్ళు 20 ఏళ్ళు చేసినా 25 ఏళ్ళు చేసినా అదే శాలరీ. దాంట్లో మీరు సీనియారిటీ ప్రకారం శాలరీ పెంచాలన్నారు. అదేవిధంగా హెల్పర్కి ప్రమోషన్ 50 సంవత్సరాలు కావాలని చెప్తున్నారు. అది కూడా సంబంధించి, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ 50 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అయితే వాడు దాంట్లో పోస్ట్ ప్రమోషన్ చేయడానికి ఏజ్ పర్మిట్ లేదు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్ చేయడానికి అక్కడ వయో పర్మిట్ లేదు. కానీ అంగన్వాడీ సెంటర్స్లో హెల్పర్ వర్కర్ కావాలంటే దాని వయో పర్మిట్ 50 years పెట్టారు. అది కూడా డిమాండ్ సమంజసమే, ఎందుకంటే పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫైడ్, ప్రమోట్ చేయడానికి ఇబ్బంది లేదు, ఫిజికల్ ఫిట్నెస్ అవసరం లేదు దీనికి. మరి ఆ డిమాండ్ కూడా తప్పకుండా మేము నాయకుడు చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మీ డిమాండ్ తప్పకుండా నెరవేరుస్తాము, మీకు అన్ని విధాలుగా మద్దతు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుని జాయి.